చూస్తావా? ఖర్చైనా పర్లేదు, రేపు మాత్రం రచ్చ రచ్చే. నా పెద్ద మ్యూజిక్ వేసుకో ఇప్పుడు. ఒక పక్క ఆ కుర్చీ కోసం మొత్తం ఖాన్సార్ యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. ఇంకో పక్క వేల మంది శౌర్యాంగులు ఆ కుర్చీని తగలబెట్టడానికి సిద్ధమయ్యారు. కానీ దేవా అదే కుర్చీని వర్దాకిస్తానని మాటిచ్చాడు. కానీ దాని మీద కూర్చునే హక్కు దేవాది. और अखिल, ये दोनों ही बहुत खतरनाक बैट्समैन है. इनका फेस पे मत जाएगा. भले इनका थोबड़ा काला, लेकिन खाली छक्का चौका मारता है साला. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏంటి బాగున్నావురా? వాల్వో బస్సులో మంచి దిట్టంగా ఉన్నావు. ఈ బండి చూసావా? నా చాసీ నెంబర్ చూస్తావా? పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మారువా, నువ్వు మారురా. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసావు చెప్పు? చెప్పరా. నీ వల్లనే మామ, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. ఏగంతా నీ వల్లనేరా? నా వల్లే ప్రాబ్లం అవుతుందారా? వెళ్ళిపోతారా ఇడికెచ్చి. అరే నా వల్లనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. పాతికేళ్ళు కుర్రాడు రా, నీ బట్టలు పిచ్చి పరిగెత్తిస్తున్నాడు. వెళ్ళి వితౌట్ షుగర్ ఆడు సంక నాకు సిగ్గు లేకుండా వచ్చి కూర్చుని. యాంగిల్ ఏంట్రా? చెప్పానా టచ్ చెయ్యొద్దని? కొత్త యాంగిల్ చూపించావేంట్రా? ఇంకా చాలా యాంగిల్స్ ఉన్నాయి. చా ఎక్కడ కెలకూడదో అక్కడ కెలికేసావురా. నీకు ముందే చెప్పానా ఈగో నా చుట్టూ వైఫైలా ఉంటుందని? అది ఆన్ అయిపోయింది. వైఫై ఆన్ అయిందంటే ఆఫ్ చేయండి రా. రేయ్, ఇక మీరు గెలవాలని పూజలు యాగాలు మొదలు పెట్టండి. కర్మకాలి మీరు గాని ఓడారు. ఒక్కొక్కడికి ఇక జోల పాడ్డాలు లేవు. డైరెక్ట్ గా నాకో బ్యాడ్ హ్యాబిట్ ఉంది. లైఫ్ లో కొన్ని వినకూడదు చూడకూడదని ఫిక్స్ అవుతా. పొరపాటునవి నా కంటికి కనిపించినా చెవికి వినిపించినా టెంపర్ లేచుద్ది. ఏంటి మమ్మీ ఎవడీడు? లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను. ఒంటి చేత ఊచకోత కోస్తా నా కొడక. ఇక్కడ పండు అంటే పండు చెప్పబా. ఎవరు నువ్వు? పండు చెప్పు. పండుగ కావాలా? అవును.
ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగడు. నేను సింహం అంటానబ్బా, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. పగిలిందా? ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. వారంటీ మీరు బేబీ 5 రూపాయలు. నా 5 రూపాయలు చూశారన్నావుగా, నాకింకో రూపం ఉంది, 6 రూపాయలు. ఈ నరసింహుని ఉగ్రస్వరూపం. అది నువ్వు చూశావో తట్టుకోలేవు, అల్లాడిపోతావు. నా గురించి నీకు తెలీదు. నా దారి రహదారి, అడ్డం రాకు. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు